వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదవాడి కడుపు నింపాలన్నదే నా ధ్యేయం. టెక్కలలో సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. భూమిని కబ్జా చేశారంటూ బాధితుల ఆందోళన. ఘటనా స్థలానికి చేరుకున్న పోచారం పోలీసులు. సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాలు తీరుస్తాం. మంత్రి నారాయణ సవాల్. 2 ప్రముఖ ఆసుపత్రుల్లో సిఐడి విచారణ. నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లుల దందాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. టెక్కలి కోటబొమ్మాలిలో తన సొంత నిధులతో 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అప్పులే తప్ప ఆదాయాలు లేవు. ఏప్రిల్లో మాటిచ్చినట్లే 3 నెలల రాజకీయాలకు అతీతంగా పింఛన్లను అందజేశామన్నారు. ఆనాడు చంద్రబాబు హయాంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని అధికారంలో లేకపోయినా 9 నెలల పాటు అన్నా క్యాంటీన్లు నడిపించారన్నారు. ప్రభుత్వం ద్వారా అన్నా క్యాంటీన్లు తయారయ్యేంత వరకు నా సొంత ఖర్చుతోనే టెక్కలి కోటబొమ్మాలి మండలాల్లో ఉన్న పేదవారందరికీ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తామని మాటిచ్చారు. ఇక నుంచి నా సిస్టమ్ మారింది. ఒక పూట ప్రజలను కలుస్తా, ఇంకో పూట ప్రజల్లోకి నేనే నేరుగా వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుంటా అన్నారు. నేను చేయవలసిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించాడు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూకాతంలో కలిపేసినటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఏ మంత్రి ఏ శాఖని రివ్యూ చేసినా, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినా ప్రతి శాఖలో అప్పులు తప్ప ఎక్కడ కూడా ఆదాయం ఉన్నట్టు కనిపించిన పరిస్థితులు లేవు. అలాగని చెప్పి గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టం చేసింది, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది, ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం చేసిందని మేము ఏదో నెపం పెట్టి మేము ఊరుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం కష్టాలున్నా సరే, ఇబ్బందులున్నా సరే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ నెలలో మాటిచ్చాం, రేపు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తాం. ఈ పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు పాత బకాయిలు, జూలైలో 4,000 కలిసి 7,000 ఇస్తామని చెప్పాం. ఆ 7,000 రూపాయలు చాలామంది నమ్మలేదు. ఇది ఒక ఎలక్షన్ గురించి మాట్లాడినటువంటి మాట అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ఒక్కొక్కరికి 7,000 ఇచ్చి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రెండవది, ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండి ఉండాలని, పేదవాడు కష్టాల్లో పడకూడదని 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు. తమ భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు అతని అనుచరులు కబ్జా చేశారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా గట్కేసరి మండలం వెంకటాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 796లో తమ 4 ఎకరాల భూమిని పల్లా మరియు అతని అనుచరులు ఆక్రమించారని, తమకు న్యాయం చేయాలని రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి అదుపులోకి తీసుకున్నారు. అందరిది ఒక ఎకరా మనిషికి 4 గుంటలు తగ్గుతుంది. నాకు మొత్తం పోయి ఆయన మొత్తం ఉంటుందా? ఇది ఎక్కడ ఉందా న్యాయం? ప్రకారం 100% ల్యాండ్ ఉంది. సర్వేరు చూపించిండు, సర్వేరు కొలవకుంటే లెటర్లు ఇస్తారు. నీకు ఎందుకు రాబాయి? నువ్వు భూమి ఉన్నాడో ఎమ్మెల్యే చేస్తాడు, కొలిపించాడు వరదంగా రాదు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి భూమి లేదని ఎట్లా చెప్తున్నావు? తప్పుడు పనులు, తప్పుడు ప్రచారం, తప్పుడు చేసి వాడు వైభవ్ ఎవడు ఫోన్ చేసిన వైభవ్ కాలనీ పోయింది అలా ల్యాండ్.
ఏ వైభవకాలనే పోయింది చూపి, ఏ వైభవకాలనే పోయింది. నీ ఎంప్లాయీస్ కట్టుకురు, నువ్వు ఆడ షెడ్ కట్టుకును, ఈ దవాఖాన సగం అలానే ఉంది, ఆ షెడ్ కూడా అలానే ఉన్నాయి, ఆ హాస్టల్ అలానే ఉంది. జాగేడుకొని జాగ 100% ఉంది. తప్పుతో పట్టిస్తుండే తప్పితే ఇంకా ఏం కాలే. పూర్తి ల్యాండ్ ఉంది. అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుండో పందికి ఒక్కటి తోటి సంపాదించుకోవాలని ఆలోచన తప్పితే ఇంకోటి ఏది లేదు. ఇక్కడ గవర్నమెంట్ సర్వేరే వచ్చి మాకు మొత్తం సర్వే చేసి పాయింట్లు పెట్టిపోతే పాయింట్లు కూడా వీకేసి కలర్లు కూడా మొత్తం తూడ్చిపడేసారు. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, న్యాయంగా మేము ఎన్ఓసీలు ఇచ్చినాం, పీకే నీకు ఇచ్చినాము. నా పేరు దోను రాజేష్ రెడ్డి, నేను ల్యాండ్ లార్డ్. ఇంట్లో నాకు గోడ ఎంపడి బౌండరీ మొత్తం నా పేరు మీద ఉంది. నన్ను లోస్తే గెలాలు పడతా అనుకో ముందుకు వస్తారు తప్ప ఎవరు నా కొడుకు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా ఎవరు చూడు మేము వాళ్ళని అడిగి చెప్తామండి. పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పల్లరాజేశ్వర రెడ్డి ఎన్ఓసీ తీసుకొని మాకు ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారట. హరీష్ రావు పీ కూడా చెప్తాడు మీకు అంతా ఎన్ఓసీ క్లియర్గా గవర్నమెంట్ రూల్స్ చెక్ చేసి ఇచ్చినాడు. వచ్చి కూడా మనకు జాగలేదు, గోడకు వాటర్ బాడీకి నీళ్ళని గోడలు పక్కకే ఉన్నాయి. వీళ్ళు అని న్యాయం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు. దేవుని దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నారు, కూడా ఇల్లీగల్ ఎవ్వదైనా సరే కూలగొట్టరు, మా జాబ్ మాకు ఇప్పియండి. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని, సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లలో వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పొందులు తొక్కించారు. నగరపాలక సంస్థల్లో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. మున్సిపల్ శాఖలోని సమస్యలకు 6 నెలల్లో పరిష్కరిస్తామని నారాయణ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లుల దందాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేరు బయటకు వచ్చింది. మానుకోటలోని 2 ప్రముఖ ఆసుపత్రుల్లో సిఐడి విచారణ చేపట్టింది. సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లులు సృష్టించిన సూత్రధారులపై అధికారులు ఆరా తీస్తున్నారు. నకిలీ సీఎంఆర్ఎఫ్ లెటర్లతో మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.